నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. గురు పౌర్ణమి పర్వదినం ఈరోజు అందరూ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే గురు పౌర్ణమి అనేది శాస్త్రీయంగా సహేతుకంగా ఎలా ఏర్పడిందో మనతో వివరించడానికి, మనతో మాట్లాడడానికి ఇదివరకే ఎన్నో రకాల జాతక సమస్యలు పరిష్కరించినటువంటి మహా గొప్ప జ్యోతిషుడు అమరు కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్, చిరంజీవి సుఖీభవ. ఎలా ఉన్నారు? అంతా భగవత్ కృప. రైట్. అసలు గురు పూర్ణిమ పర్వదినం ఎలా ఏర్పడింది, ఏంటి అసలు? మానవ జన్మ ఎత్తిన ప్రతి వారికి ముగ్గురిని పూజించాలనే నియమం ఉంది. మూడు రుణాలు తీర్చుకోవాలి. దైవ రుణం, పితృ రుణం, సంఘ రుణం. ఈ మూడు రుణాలు ప్రతి మనిషి మానవ జన్మ ఎత్తినందుకు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు పితృ రుణంతో వాళ్ళ రుణం తీర్చుకుంటాం. మనకి జన్మనిచ్చి ఈ లోకంలోకి పంపించినందుకు భగవంతుడి రుణం తీర్చుకోవాలి. అదే విధంగా ఈ ప్రపంచంలో మనం ఏ రకంగా బతకాలి, ఏ రకంగా బతకొచ్చు అనే దారి చూపేవాడు గురువు. అందుకు గురు రుణం కూడా తీర్చుకోవాలి. జన్మనిచ్చిన భగవంతుడికి పూజలతో చేసి రుణం తీర్చుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సేవలు చేసి, సపర్యలు చేసి, తల్లిదండ్రులు గౌరవించి వారి రుణం తీర్చుకోవాలి. అట్లాగే ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి, మన జీవనోపాధి పొందడానికి, సన్మార్గంలో నడవడానికి మనకు ఒక దారి చూపించేవాడే గురువు. అందుకు ఆ గురువుని పూజించడం అనేది ప్రతి మనిషి చేయవలసిన కనీస కర్తవ్యం. ఈ రకంగా చూసుకుంటే మనం దేవతా రుణం తీర్చుకోవడానికి పూజలే చేస్తూ ఉంటాము. తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి కొన్ని చేస్తారు. అట్లాగే గురు పూజోత్సవం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇది ఫారిన్లో మిగతా వెస్టర్న్ కల్చర్స్ ఫాదర్స్ డే అని, టీచర్స్ డే అని చేస్తారు. కానీ మనం వేద సంస్కృతి ప్రతి ఆషాఢ పౌర్ణమి నాడు నేను గురు పౌర్ణమిగా అందరూ ఆచరిస్తూ. దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఈ వేదాలను అన్నింటినీ మానవాడికి సులభమయ్యే రీతిగా పుస్తక రూపంలో ఇచ్చిన వేద వ్యాసుడు వేదాలన్నీ ఆర్డర్గా చేసి వాటిని 4 భాగాలుగా విభజించి వేదాంగాలుగా వాటిని మార్చి మానవులందరూ చదువుకోవడానికి వీలుగా వాటిని పుస్తక రూపంలో ఇచ్చిన వాడు వ్యాసుడు. ఆ వేద వ్యాసుడు వేదాలను ఆయన సంపుటీకరించాడు కనుక ఆయన వేదవ్యాసుడు అన్నారు. ఆ వేదవ్యాసుడు పుట్టినరోజు కనుక గురువులందరికీ ఉత్తమ గురువు ఆయన కనుక అంటే ఈ రోజు అందరూ దీన్ని గురు పూర్ణిమగా తెలుసుకుంటారు. అందరూ చేసేది ఏంటంటే వేదిక విజ్ఞానంలో శైవులైతే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం గురు పరంపర అని శైవులో, నారాయణ సమారంభ వ్యాస వాల్మీకి మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని వైష్ణవులు చెప్పుకుంటారు. ఈ రకంగా ఏ రకమైన గురువులు వారు ఏ రకమైన మతావలంబులైన వారికి గురువుని స్మరించుకోవడం, గురువుని పూజించడం అనేది విషయం. ఆ రకంగా ఈ గురు పూర్ణిమ గురువుని పూజించుకుంటే, గురువుని గౌరవించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. గురువుల ఆశీర్వాదం సమృద్ధిగా లభించి అందరూ సుఖ సంతోషంతో ఉంటారు. అందుకు ఈ గురు పూజోత్సవం అనేది నిర్వహించుకుంటారు. అంటే బాబాకి, అంటే సాయిబాబాకి ఎక్కువగా గురు పూర్ణమి ఎందుకు అంటే అంత దగ్గరగా ఉంటుంది? దానికి బాబాకి ఏంటి గురు పూర్ణమికి సంబంధం? బాబాకి గురు పూర్ణమికి అనే సంబంధం ఏంటంటే సాయిబాబాని గురువు స్వరూపంగా చూస్తున్నారు. గురుగ్రహానికి సంబంధించిన అవతారంగా చూస్తున్నారు. ఆ అవతారంగా అనుకుని సాయిబాబాని గురు పూజోత్సవం పూజిస్తున్నారు. కానీ ఆయన గురువు కాదు. ఆయన ఒక ప్రతి వారికి ఒక గురువు కాదు. ఆయన దైవానికి వెళ్ళారు. ఒక రకంగా చూస్తే ఈ అవధూతలని కొంతమంది ఉంటారన్నమాట. ఈ అవధూతలు పూర్వకాలం చాలా మంచి తపస్సులు చేసి పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ కొంత యోగ భ్రష్టం అవటం వల్ల తిరిగి మానవ జన్మలో కిందకు వస్తే కొంతకాలం ఉండి వారు మంచి విషయాల్ని ప్రజలకి తెలియజేసి మళ్ళీ వెళుతూ ఉంటారు. ఈ రకంగా చూసిన అవధూతల్లో చాలా మంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఒక అవధూత, ఈ సాయిబాబా ఒక అవధూత,
ఇట్లా చాలా మంది అవధూతలు ఉన్నారు. మనం ఇందులో పరిశీలిస్తే రామకృష్ణ పరమహంస, ఈ సాయిబాబా వీళ్ళ సమకాలీకులు ఓకే. కాళికా మాతని పూజిస్తూ ఉండేవాడు. ఈయనేమో ఒక అవధూత కనుక ఈయన గురువుగా అవతారంగా ఈయన తీసుకున్నారు. ఈ రకంగా ఈయన గురువుగా భావించి సాయిబాబా పూజిస్తూ అందరూ ప్రారంభించారు. అది ఒక రకమైన మంచి పద్ధతి. ఓకే, రైట్. అంటే గురుపూర్వం రోజు భక్తులు కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజలు అవ్వనివ్వండి, ఎలాంటి పూజలు నిర్వహిస్తే వాళ్ళ జీవితంలో మార్పులు ఉండే అవకాశం ఉంది, ఎలా బాగుండే అవకాశం ఉంది? గురు పూజోత్సవం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడైతే గురువులు ఎవరు గురువో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. పూర్వకాలంలో అయితే 7 సంవత్సరాల్లో ప్రతి మనిషిని గురుకులానికి పంపించేవారు. ఆ గురువు 7 సంవత్సరాలు అతనికి విద్య నేర్పి అతను ఏ రకంగా పనికొస్తాడు, ఏ రంగంలో బాగుంటాడు అనేది తెలుసుకుని, ఇతని శక్తి సామర్థ్యాలు తెలుసుకుని అతనికి శక్తికి సంబంధించిన జ్ఞానానికి ఆయనకి ఉపదేశించి పంపించేవాడు. ఆ తర్వాత 14వ సంవత్సరం వచ్చిన తర్వాత అతనికి ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉన్నది, అతను వెళ్ళాలంటే బాబు నువ్వు కాశీ వెళ్ళి ఫలానా గురువు గారి దగ్గర ఫలానా విద్య నేర్చుకో అని పంపించేవాడు. అప్పుడు వారు వెళ్ళి అక్కడ చేసేవారు. లేదా నువ్వు వెళ్ళి నీ కులవృత్తి నేర్చుకుని వ్యవసాయం అయితే వ్యవసాయం, కార్మికుడు అయితే కార్మికుడివి, అటువంటివి చేసుకుంటా నీ వృత్తిలో స్థిరపడు అని చెప్పి ఆయన పంపించేవాడు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ వారు వచ్చిన తర్వాత ఈ చదువుల పరిస్థితి అంతా మారిపోయింది. అందుకు ఎవరు గురువో తెలుసుకోలేని పరిస్థితి అందరికీ ఉన్నది. ఎలిమెంటరీ స్కూల్లో ఒకళ్ళు, హై స్కూల్లో ఒకరు, కాలేజీకి వస్తే ఒకరు, ఇంక యూనివర్సిటీకి వెళ్తే ఎవరు గురువో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు గురువులు తగ్గిపోయారు, ఫ్యాకల్టీలు పెరుగుతున్నారు. ఈ ఫ్యాకల్టీలు అనేది కేవలం వృత్తిపరంగా చేసేది, కానీ గురువు అనేది ధర్మపరంగా చేసేది అన్నమాట. ఈ గురువుని ఆ రకంగా చూసి నీలోని శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి తెలియజేసి ఏ శక్తి సామర్థ్యాలతో నువ్వు ప్రపంచంలో బతకగలవో అనే నీకు జీవన వ్యాపారాన్ని నీకు తెలియజేసి నేర్పిన వాడే గురువు అవుతాడు. ఆ రకంగా మీ జీవితంలో మీరు ఈ రకంగా సుభిక్షంగా బ్రతకడానికి, సమర్థవంతంగా మెలవడానికి మీకు ఎవరైతే మీకు మార్గదర్శనం చేశారో వాళ్ళనే అందరూ గురువుగా భావించడం మంచిది. ఆ రకమైన గురు పరంపరలో ఉండి గురు ధ్యానం చేసుకుంటే ఇక్కడ శాస్త్రంలో 3 విషయాలు చెప్పారు. మాతా దేవ పితో దేవో దేవాచార్య సద్గురు అపూజయిత్య తాను అన్య పూజ సర్వవృధా స్మృత. మాతా దేవ పితో దేవ, మాత తల్లి దేవుడు దేవాచార్య సద్గురు, దేవాచార్య సద్గురు, సద్గురువైన ఆచార్యుడు కూడా దైవస్వరూపం. అపూజయత్వ తాను అన్య పూజత్వ, వీళ్ళని పూజించకపోవడం ఒక దోషం అయితే వేరే వాళ్ళని పూజించడం కూడా ఇంకొక దోషం అన్నమాట. సర్వవృధా స్మృత, అటువంటి ఏం చేసినా వేస్ట్, వృధా అవుతాయి. సో సద్గురువులను తెలుసుకోండి. మీ జీవనోపాధికి మీకు ఏ రకమైన దారి చూపించి ఈ ప్రపంచంలో మీరు ధర్మనిరతులుగా మంచివారుగా బతకడానికి, వేరే వాళ్ళకి అన్యాయం చేయకుండా మీకు న్యాయబద్ధంగా ఏ రకమైన సంపాదించుకుని ఏ రకమైన పనులు చేసి మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ కాలంలో సద్గురువులు. అటువంటి సద్గురువులను పూజించండి. అటువంటి సద్గురువులు పూజించలేకపోయినా కనీసం వారికి గౌరవం ఇవ్వండి. గురు పూజోత్సవం చెప్పేది ఒక చేయడం కాదు. మీరు ఎవరైతే గురువుగా భావించారో వారికి మీ శక్తి కొద్దీ పుష్పం, పత్రం, ఫలం, తోయం ఏది ఒకటి అర్పించి ఆ రోజు వారి ఆశీర్వాదాలు తీసుకుంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. రైట్ రైట్ ఓకే గురువు గారు, ధన్యవాదాలండి. గురు పూర్ణమికి సంబంధించిన పర్వదిన గురించి ఎన్నో రకాల విషయాలు ఎవరికి అంటే తెలియని విషయాలు కూడా చాలా వరకు చక్కగా బోధించారు మీరు. రైట్. సో చూసిన ప్రేక్షకులారా, మీకు ఎవరికైనా కూడా జాతక పరంగా, జ్యోతిష పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, అనారోగ్య పరంగా, విదేశీ ప్రయాణాలకు సంబంధించి మీరు ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీ జాతక పరంగా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అక్కడ నమోదు చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారాలు అయితే గురువు గారిని అడిగి పొందగలరు. సరే, రైట్. దాంతో పాటుగా అమరో కశ్యప్ గారు కొత్త ఆస్ట్రాలజీ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఆస్ట్రాలజీ సెంటర్లో
అనేక రకాల జ్యోతిష్యం గురించి ఆయన తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎవరికైనా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి గురుగారు దానికి సంబంధించి ఒక వివరాలు చెప్పగలరా? మన హైదరాబాద్ వనస్థలిపురంలోనే నేను ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నేను నడుపుతున్నాను. అక్కడ చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా జ్యోతిష్యం తెలుసుకుంటున్నారు. ఇక్కడ సులభ రీతిలో జ్యోతిష పాఠాలు, సులభ రీతిగా జ్యోతిష ఫలితాలు తెలియజేసే విధానం అందరికి తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే మా దగ్గరికి రావచ్చు. అలాగే ఎవరైనా వారి జాతకాలు పరిశీలన చేసుకోదలుచుకున్నా ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్. ఓకే గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్వం దైవార్పణం. గురుదేవో భవ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.